రాజకీయాల్లో ఉన్న పార్టీలు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండలేవు. తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెబితే ఓటమిని అంగీకరించినట్లే. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు చేయకూడదు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఇలాంటి తప్పిదమే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు మార్చిలో జరిగే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల కసరత్తు చేస్తోంది. అయితే భారత రాష్ట్ర సమితిలో మాత్రం సందడి కనిపించటం లేదు. 3 స్థానాల్లో ఒకటి ఉత్తర తెలంగాణలోని కీలక జిల్లాలు కలిపి ఉండే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం, మిగతా 2 టీచర్స్ నియోజకవర్గాలు. ఒకప్పుడు అన్ని చోట్ల తిరుగులేని విజయాలు సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు పోటీకే ముందుకు రావటం లేదు. 3 ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. అందులో 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది.